ప్రస్తుతం మనం విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ ఓపీ విభాగంలో ఉన్నాం. అయితే ఇక్కడ తెల్లవారుజాము నుంచి పేషెంట్ల తాకిడి ఎక్కువ ఉండడం, అదేవిధంగా కౌంటర్ ఒకటే ఉండడం అన్నది గమనార్థం. దీని గురించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏం లేదన్నది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఉండడానికి అది గసిరేస్తున్నారు, కూర్చొనివ్వట్లేదు అటువైపు. కనీసం నించుంటే పేషెంట్ ఉంటే పేరెంట్ తోడు కూడా ఉండాలి కదా, అక్కడ కూర్చోడానికి అది ఏమైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. వెళ్ళిపోండి అంటే మరి పేషెంట్తో ఉండకపోతే ఎలా అవుతుంది అండి, ఒకరైనా ఉండాలి కదా. వెళ్ళిపోండి అంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతాం ఎండలోనే. కొంచెం కూర్చోడానికి చైర్స్ ఏమైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. మంచినీళ్ళు అవి ఏమీ లేవండి, మంచినీళ్ళు అయితే సౌకర్యం అయితే ఏమీ లేదు ప్రజెంట్. మేమే తెచ్చుకుంటున్నాము వాటర్ బాటిల్ అవి ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ వాటర్ కూడా పెడితే బాగుంటుంది, దూరం నుంచి వస్తారు కదా, ఇబ్బంది పడతారు. దగ్గర వారం రోజులు నేను తిరుగుతూనే ఉన్నాం. ఓపీ దగ్గర లేట్ అయిపోతుంది ఎక్కువ. ఎందువల్ల చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా, క్రౌడ్ ఎక్కువ. ప్రైవేట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ రూల్స్ ఎక్కువైపోయాయి ఇక్కడ, అందువల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది జనాలు అక్కడ ఏంటంటే కేర్ ఉంటే తీసి చూస్తున్నారు, లేకపోతే లేదు. ఎక్కువ ఎవరైనా ఉన్నా తెలిసిన వాళ్ళు ఉంటేనే ఇక్కడ అవుతుంది పని, లేకపోతే మాత్రం తిరిగి వెళ్ళిపోవడం. పేషెంట్ కేర్ లేదని ప్రతి తిప్పడం అయిపోతుంది ప్రతిసారిని. ఇక్కడి నుంచి అక్కడికి తిప్పడం అయిపోతుంది. పేషెంట్ పక్కన ఉన్నారు, పేషెంట్తో వచ్చింది నేను తిరుగుతున్నాను, పేషెంట్ తిరగలేక కూర్చున్నారు అనమాట. కూర్చోడానికంటే క్రౌడ్ ఎక్కువ వల్ల ఏంటంటే సరిపోవట్లేదు, అంత తేడా. అంతేగాని సదుపాయం అయితే బాగానే ఉంది, కానీ జనాలకి కొంచెం కేర్ తక్కువ ఉంది అంతే, జనాలు చూసిన దాన్ని బట్టి. నా పేరు ఎస్ వెంకటరామారావు అండి, సిండే నుండి వచ్చాను. నేను మార్నింగ్ అయితే ఓపీ కోసం 10 o'clock వచ్చాను. 10 o'clock వచ్చి ఓపీ రాసిన తర్వాత మా మిస్సెస్కి కేసీ అడ్మిట్ చేయమని చెప్పారు. లైన్లో ఒక 2 hours అయింది కట్టి. అక్కడ లైన్ మాత్రం అలాగే ఉంటుంది కానీ మొదలట్లేదు. అది చాలామంది లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు లైన్గా నిలబడి. ఇది ప్రాబ్లం. మరి ఈ కౌంటర్ దగ్గర ఉండడం అయితే 4 కౌంటర్లు ఉన్నాయి, కానీ ఒక కౌంటరే అక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 2 hours తర్వాత షిఫ్టింగ్ చేశారు, వాళ్ళు సర్దుకోవడం గట్రా చేశారు. అప్పుడు మరి కొద్దిగా అలా వెళ్తుందండి. ఇంకా ఇప్పటికీ కూడా లైన్ క్లియర్ అవ్వలేదు. మా మిస్సెస్ కూడా ఇంకా లోన లైన్లోనే ఉన్నది, ఇంకా బయటకు రాలేదండి. మేము వచ్చి అయితే మార్నింగ్ 10:30కి లైన్లో ఉన్నామండి. ఇప్పుడు వచ్చింది, కానీ మధ్యలోనే ఇక్కడ ఉంటున్నారు కదండి సెక్యూరిటీ గార్డ్ అవేనా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెనకదలు ఉన్న వాళ్ళందరూ డ్రింక్స్ తీసుకుంటున్నారండి, డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయించేస్తున్నారు. ఈ ఎండ్లో నుంచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పటికీ మాకు లేట్ అయిపోతుంది సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎండ్లో ఉన్న వాళ్ళందరూ వేస్ట్ అవుతుంది. లాస్ట్ వచ్చి ఒక 20 minutes వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ లోపల సిస్టమ్ అయితే ప్రాబ్లం ఏమీ లేదండి. అంటే లోపల ఒక కౌంటరే ఉంది కేస్ షీట్స్ ఇవ్వడానికి, ఇంకో కౌంటర్ ఏంటంటే స్టాఫ్కి వీళ్ళకి ఉన్నది సార్. ఆ ఒక్క కౌంటర్లోనే మొత్తం కిడ్స్కి అయినా ప్రెగ్నెంట్ లేడీస్కి అయినా అందరికీ అదే చూసుకోవాలి వాళ్ళు. వేరే కౌంటర్స్ ఏమీ లేవు, సింగిల్ కౌంటరే ఉంది. ఇప్పుడైతే సింగిల్ కౌంటరే ఉంది సార్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదండి, నేను 100% చెప్తానండి పక్కాగాన. ఆవిడైతే మొత్తం ఒక 20 ఇలాంటివి తీసుకుని వెళ్ళి వాడు సైడ్ నుంచి చేసించేస్తుంది. ఇక్కడ ఎండ్లో మేము ఉన్న వాళ్ళం అందరం వేస్టే. ఇక్కడ ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ మీద చేయాలండి. నేనైతే పక్కా చెప్తున్నాను, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ పిల్లలకు జాయిన్ చేసుకోవడానికి కూడా మాకు ప్రాబ్లం అవుతుంది అండి. పెద్దలు అంటే ఈ ఎండ్లో ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం, పిల్లలు అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. ఎంతమంది అధికారులు వచ్చినప్పటికీ కేజీహెచ్ ఓపీ విభాగంలో తీరు మాత్రం మారట్లేదు. ప్రజలు తెల్లవారుజామును వచ్చి గంటల తరబడి లైన్లో నించున్నప్పటికీ ఇక్కడ కేవలం ఒక కౌంటర్ ఉండడమే గమనార్థం అవుతుంది. అయితే ప్రజలు అదే కాకుండా ఇక్కడ కూర్చోడానికి కానీ తాగడానికి నీరు సౌకర్యాలు కూడా లేవని చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ ప్రేమ్తో తరుణ్, VBC ONE TV, విశాఖపట్నం.